నంద్యాల జిల్లా ఆత్మకూరులో కొలను భారతి వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పన్ ఆలయ పరిసరాలను తనిఖీ చేశారు. అభయారణ్యం కావడంతో వన్యప్రాణులకు ఆటంకం కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, వాతావరణ కాలుష్యంపై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దత్తదేవాలయమైనటువంటి కొలను భారతి సరస్వతి మాత యొక్క దేవాలయాన్ని సందర్శనానికి వచ్చున్నాం. మేము దేవస్థానం తరపు నుంచి ఇక్కడ జరిగేటువంటి ఆగమము, దానికి అనుగుణముగా జరిగేటువంటి పూజా విధి విధానములు తెలుసుకుని రమ్మని చెప్పి శ్రీయుత కార్యనిర్వహణాధికారి వారు మమ్మల్ని ఆదేశించి ఇక్కడ పంపించున్నారు. వారి యొక్క ఆదేశానుసారంగా శ్రీశైలం నుంచి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా విధి విధానాలను కూడా తెలుసుకుని వైదిక స్మార్తాగమానుసారంగానే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. శివాలయాల్లో అభిషేకాలు, విష్ణుమూర్తి దగ్గర పూజ, అలాగే సరస్వతి మాత దగ్గర పూజలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగానే ఇంకా విశేషంగా పూజలను కూడా దేవాలయం నుంచి వచ్చి నిర్వహించాలి అని మా యొక్క అభిప్రాయం. మా అభిప్రాయం శ్రీ కార్యనిర్వహణాధికారి వారికి తెలియపరచగల వాళ్ళము. వారి నిర్ణయం ఎలా ఉంటే అట్లా మేము అందరం కూడా అనుసరించగలము. ఓం శివాయ. దేవస్థానానికి దత్త దేవాలయమైనటువంటి సరస్వతి దేవాలయం కొలను భారతి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల కంటే కూడా ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు నిర్వహించగలము అని చెప్పి మా యొక్క ధర్మగత మండలి వారు, శ్రీయుత కార్యనిర్వహణాధికారి వారు కూడా నిర్ణయించడం జరిగింది. వారి యొక్క